అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే కీమా ముట్టలు చేసుకున్నాం. దీనికోసం నేను 1 kg మటన్ కీమా అయితే తీసుకున్నా. మనం ఈ కీమాని రోట్లో వేసుకొని దంచుకోవాలి. కీమా అయితే మెత్తగా అయ్యేంత వరకు మనమైతే దంచుకోవాలి. మనకైతే కీమా మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు అయితే వేసుకోవాలి. నేను దీనిలోకి మసాలాలు ఏమేమి తీసుకుంటున్నాను అంటే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ కీమాలో అయితే వేసుకోవాలి. మనం మసాలా కలిసేటట్టయితే దీన్ని దంచుకోవాలి. మనకైతే మసాలాలు అయితే బాగా కలిసాయి. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనం ఈ రెండు వేసుకున్నాం కదా, మళ్ళీ దంచుకోవాలి. మనకైతే కొత్తిమీర, పుదీనా అయితే బాగా కలిసిపోయింది. మనకి ముట్టలు చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని మనం చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇలా అయితే రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి. నేనైతే ఒక ప్లేట్లో అన్ని చేసుకొని ఇలా పెట్టేసుకుంటా. నేనైతే కీమా మసాలాతో అయితే ఇలా ముట్టలన్నీ అయితే చేసేసుకున్నా. మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ హీట్ అయిపోగానే ఈ ముట్టలు అయితే దానిలోకి వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ముట్టలు అయితే ఆయిల్లో వేసేసుకుందాం.
ఏదైతే మనం ముట్టిలు అయితే ప్యాన్లో వేసుకున్నాం కదా, దీన్ని కొద్దిసేపటి వరకు కదిలియకుండా క్లోజ్ అయితే చేసుకోవాలి. అట్లానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు 2 minutes అయితే అయిపోయింది. ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. చూసారు కదా, మనకి కీమాలో నుంచి వాటర్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. కలిపేసుకున్నాం కదా, మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిసేపు ఆగుదాం ఫ్రై అయ్యేంత వరకు. ఇంకిపోయా. ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. కొంచెం మిక్స్ అయితే చేసుకున్నాం. ముట్టిలు అయితే రెడీ అయిపోయినట్టున్నాయి. ఒకసారి చూసుకొని కలుపుకుందాం. రండి. మనకి ముట్టిలు అయితే రెడీ అయిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. మీరందరూ ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిందే. పీస్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.